విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు మంగళవారం పాలిటీ అండ్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్నటి మాడ్యూల్లో చెప్పినట్లుగా 3 విషయాలు మళ్ళీ బ్రీఫ్గా రీఇటరేట్ చేస్తున్నాను. ఒకటేంటంటే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పేపర్ చూసిన తర్వాత స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ చాలా వైడెన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటిది మనకు తెలిసిపోతుంది. అందుకే వార్తల్లో వచ్చినటువంటి ప్రతి చిన్న విషయాన్ని వదలకుండా ప్రశ్నలు సమాధానాల రూపంలో బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం, దాదాపు 10 కానీ 20 కానీ క్వశ్చన్స్ తీసుకొని ఈ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్ ద్వారా చాలా విషయాలు మీకు చెప్పడంతో మీ యొక్క నాలెడ్జ్ అంటే మీ హారిజాన్ బాగా వైడన్ అయిపోతుంది. ఆ ఉద్దేశంతో నేను చిన్న మోడిఫికేషన్స్ నిన్నటి మాడ్యూల్ నుంచి చేశాను. ఇది గమనించండి. ఇది మొదటి విషయం. రెండోది 2025 సంవత్సరానికి కానీ లేకపోతే 2024 మెయిన్స్కి కానీ ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే, అంటే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ 2025 ఎగ్జామ్ కానీ 2024 మెయిన్స్కి కానీ సీరియస్ ఆస్పిరెంట్స్, ఇంకొక యూట్యూబ్ ఛానల్, అది ఇంగ్లీష్లో ఉంటుంది, అప్ టు ద పాయింట్ విత్ జీవీఆర్ సార్. అక్కడ ప్రిలిమ్స్కి సంబంధించిన ఎంసీక్యూస్ అలాగే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ నేను ఇంగ్లీష్లో డిస్కస్ చేస్తున్నాను. ఇంకా 3వ పాయింట్ ఏంటంటే, మీరు నా నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో లెర్నింగ్ స్పేస్ డిజిటల్ అనేటువంటి పెయిడ్ ఛానల్ ఉంది, అక్కడ సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ 3 విషయాలు బ్రీఫ్గా చెప్పిన తర్వాత పాలిటీ అండ్ మ్యాథ్స్కి సంబంధించి బ్రీఫ్గా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా ఈ మధ్య ఉన్నటువంటి వార్తల్ని ఆధారంగా చేసుకొని ఫ్రేమ్ చేసినవే. మొదటిది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ మధ్య నీట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ కాంట్రవర్సీ చూసాం. అలాగే యూజీసీ నెట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వటం చూసాం. సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వటం చూసాం. చాలా కాంట్రవర్సీస్ మధ్య ఉన్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, దీని గురించి 4 పాయింట్లు చెప్తాను. మీరు నోట్బుక్లో రాసుకోండి. చాలా ఎగ్జామ్స్కి ఇంతవరకు సరిపోతుంది. ఒకటేంటంటే, ఇది సొసైటీస్ యాక్ట్ 1860 ప్రకారం ఒక సొసైటీగా రిజిస్టర్ చేయబడింది, కంపెనీ కాదు. రెండోది ఏంటంటే, ఏ విధమైనటువంటి లెజిస్లేటివ్ బ్యాకప్ లేదు, అంటే పార్లమెంట్ చట్టాల ద్వారా ఏర్పాటు చేయబడింది కాదు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈ 2 ముఖ్య విషయాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇనిషియల్గా ప్రభుత్వం 25 కోట్ల రూపాయల ఆర్థిక సపోర్ట్ చేసింది. కాలక్రమేణా ఈ ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉందో అది దాని మనీని అదే సమకూర్చుకుంటుంది అని ఇనిషియల్గా 25 crores సపోర్ట్ ఇవ్వటం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఈ యొక్క డార్క్ నెట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ డార్క్ వెబ్లో ఎవరైతే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళు చేసేటువంటి సైబర్ క్రైమ్కి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటిది ఇది చేయలేకపోతుంది. అదొకటి. రెండోది ఏంటంటే, అంటే సైబర్ అటాక్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడంలో విఫలమవుతోంది. ఇక రెండోది ఏంటంటే, పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్ చాలా లాంగ్వేజెస్లో, ఉదాహరణకు మీరు నీట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ తీసుకున్నారనుకోండి, 24 లక్షల మంది అప్లై చేశారు. మన దేశంలోనే కాకుండా ఇక వేరు దేశాల్లో కూడా కండక్ట్ చేయాలి, 13 లాంగ్వేజెస్లో కండక్ట్ చేయాలి. సో ఇక్కడ ఇలాంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సరిపోదు, ఒక లెజిస్లేటివ్ బ్యాకప్తో రోబస్ట్ సిస్టమ్ కావాలి అని నిపుణులు చెప్తున్నారన్నమాట. రెండోది, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఇదేంటంటే లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్కి హెల్ప్ చేయడానికి, అంటే సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటిది ఏదైనా సరే లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ టేకప్ చేసినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C అంటారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కంట్రోల్లో ఉందన్నమాట. వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఆధారంగానే యూజీసీ నెట్ ఎగ్జామ్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ క్యాన్సిల్ చేసింది. ఇక కవచ్ ఉపయోగించేది
రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అంటే రేడియో వేవ్స్ ఉపయోగించి రెండు రైళ్లు ఎదురుగా వస్తున్నా ఒకవేళ సిగ్నల్ దాటి రెడ్ సిగ్నల్ దాటి ఒక రైలు పోతుంటే అప్పుడు అంటే ఒక ట్రైన్ రెడ్ సిగ్నల్ దాటి వెళుతుంటే ఆటోమేటిక్గా బ్రేక్స్ అప్లై అవుతాయి. అంతేకాకుండా రెండు ట్రైన్లు ఎదురెదురుగా వస్తున్నాయి అనుకోండి, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ అంటే RFID టెక్నాలజీ మూలంగా కొంత దూరంలో రెండు ఆగిపోతాయి, ఆటోమేటిక్గా బ్రేక్స్ అప్లై కాబడి. అయితే ఈ మధ్య కవచ్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది? కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ఈ మధ్య యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్కి సంబంధించి అంటే ఒక గూడ్స్ రైలు వెళ్ళి కాంచన్జంగా ఎక్స్ప్రెస్ని గుద్దుకోవటం. అయితే ఫార్చునేట్లీ వెనకాల ఉన్నటువంటి 3 బోగీలు పార్సిల్ బోగీస్ కావడంతో ప్రాణ నష్టం తగ్గింది. అక్కడ రెండు ట్రైన్లు ఒకదాని వెనకాల ఒకటి ఒకే ట్రాక్ మీద వెళ్ళటం, కవచ్ ఉంటే ప్రాణాలు దక్కేయి కదా అన్నటువంటి వార్త రావటం మీరు వినే ఉంటారు. ఇక్కడ కవచ్ గురించి చెప్పాలంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ. రెండోది ఏంటంటే లోకోమోటివ్స్కి ఎక్విప్మెంట్ ఫిక్స్ చేయాలి, ట్రైన్ స్టేషన్స్లో ఎక్విప్మెంట్ ఉండాలి, రైల్వే ట్రాక్స్ మీద ఎక్విప్మెంట్ ఫిక్స్ చేయాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. కిలోమీటర్కి 50 లక్షల రూపాయలు కాస్ట్ అవుతుంది. మన దేశంలో ఉన్నటువంటి రూట్ కిలోమీటర్స్ దాదాపుగా ఇండియన్ రైల్వేస్లో 68,000 రూట్ కిలోమీటర్స్ ఉన్నాయి. ఈ 68,000 రూట్ కిలోమీటర్స్లో ఇప్పటిదాకా కేవలం 1,500 రూట్ కిలోమీటర్స్కి మాత్రమే ఈ కవచ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వందే భారత్ లాగే కవచ్ కూడా మన దేశానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు తయారు చేసిందనమాట. వందే భారత్ ఎక్స్ప్రెస్ మ్యానుఫ్యాక్చరింగ్ మద్రాస్ దగ్గర ఉన్నటువంటి పెరంబూర్ కోచ్ ఫ్యాక్టరీలో జరిగితే ఈ RDSO ఏదైతే లక్నోలో ఉన్నటువంటి RDSO కవచ్ని డిజైన్ చేసిందనమాట. సో మన దేశంలో ఇండిజినస్గా తయారైనటువంటి ప్రోడక్ట్స్ ఇవి. కిలోమీటర్కి ఎస్టాబ్లిష్ చేయడానికి 50 లక్షలు ఖర్చు అవుతుంది. అయితే 68,000 ట్రాక్ కిలోమీటర్స్ రూట్ కిలోమీటర్స్లో 68,000 రూట్ కిలోమీటర్స్లో కేవలం ఇప్పటిదాకా 1,500 రూట్ కిలోమీటర్స్కి మాత్రమే ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది చాలా క్రిటిసిజంకి దారితీస్తోంది. తర్వాత ఫెంటనిల్. ఈ ఫెంటనిల్ అనేటువంటి దాన్ని తయారు చేయడానికి కెమికల్స్ చైనా వాళ్ళు మెక్సికోకి అంటే ఫెంటనిల్ తయారు చేయాలి అన్న ఉద్దేశం కాదు, ఇది ఒక డ్రగ్ అనమాట. ఈ యొక్క డ్రగ్ ఓవర్ డోస్ తోటి 1 సంవత్సర కాలంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో దాదాపు 70,000 మంది చనిపోయారు. ఫెంటనిల్ అనేటువంటి డ్రగ్ చైనా వాళ్ళు కెమికల్స్ ఎగుమతి చేయడం వల్ల వాళ్ళు వేరే ఇండస్ట్రియల్ పర్పసెస్ కోసం కెమికల్స్ ఎగుమతి చేస్తున్నారు. మెక్సికోలో అమెరికా పక్కనే ఉన్నటువంటి మెక్సికోలో ఈ ఫెంటనిల్ తయారు చేసి అమెరికాకి పంపించడం ఇల్లీగల్గా దాంతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ ఫెంటనిల్ ఓవర్ డోస్ మూలంగా దాదాపు 70,000-80,000 మంది చనిపోవడంతో ఈ ఫెంటనిల్ అనేటువంటి డ్రగ్ వార్తల్లోకి వచ్చింది. తర్వాత AFD నేషనల్ ర్యాలీ, ఈ 2 పార్టీలు ఈ మధ్య వార్తల్లోకి వచ్చాయి. ఎందుకు? దీని గురించి తెలుసుకోవాలంటే ముందు మీకు యూరోపియన్ పార్లమెంట్ గురించి చెప్పాలి. యూరోపియన్ పార్లమెంట్ అంటే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి 27 దేశాలు ఓటు చేస్తాయి. 720 మంది పార్లమెంట్ సభ్యుల్ని ఎన్నుకుంటాయి. ఇక 720 మంది పార్లమెంట్ సభ్యులు 27 దేశాల నుంచి ఎన్నుకోబడతారు. తర్వాత యూరోపియన్ పార్లమెంట్ ఎలక్షన్స్ మన పార్లమెంట్ ఎలక్షన్స్ లాగే అంటే మన లోక్సభ ఎలక్షన్ల లాగే 5 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. తర్వాత అక్కడ ఓటు చేసేవాళ్ళు దాదాపు 38 కోట్ల మంది ఉన్నారు. తర్వాత యూరోపియన్ పార్లమెంట్ పవర్స్ ఏమిటి అన్న డౌట్ మీకు రావచ్చు. యూరోపియన్ పార్లమెంట్స్ ఎవరైతే ఎలక్ట్ అవుతారో వాళ్ళతో పాటుగా అంటే కౌన్సిల్ ఫర్ ద యూరోపియన్ యూనియన్ అనేటువంటిది రెండోది ఉంటుంది. కౌన్సిల్ ఫర్ ద యూరోపియన్ యూనియన్, దాన్ని మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఫర్ ద యూరోపియన్ యూనియన్ అంటాం. తర్వాత వీళ్ళు ప్లస్ ఈ యూరోపియన్ పార్లమెంట్, ఈ 2 కూడా శాసనాధికారాలు ఇంకా చాలా రకరకాల అధికారాలు ఉన్నాయన్నమాట.
అయితే ఎగ్జిక్యూటివ్ బాడీ ఏమిటంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించి యూరోపియన్ కమిషన్. మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జిక్యూటివ్ బాడీ యూరోపియన్ కమిషన్. లెజిస్లేటివ్ బాడీస్ ఈ రెండు అనమాట, యూరోపియన్ పార్లమెంట్ అలాగే కౌన్సిల్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్. ఈ రెండు కూడా లెజిస్లేటివ్ బాడీస్ అనమాట. ఇంకా చాలా చాలా పవర్స్ ఉన్నాయి. ఈ మధ్య యూరోపియన్ పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగితే గ్రీన్స్ పార్టీ యొక్క ప్రాతినిధ్యం తగ్గటం, అలాగే ఫార్ రైట్ పార్టీస్ యొక్క ప్రాతినిధ్యం పెరగటం, అందువల్ల ప్రముఖంగా యూరోపియన్ పార్లమెంట్ ఎలక్షన్స్ వార్తల్లోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఏఎఫ్డి ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ అనమాట, అలాగే నేషనల్ ర్యాలీ ఇది ఫ్రాన్స్లో ఉన్నటువంటి పార్టీ, ఇవి గణనీయంగా పుంజుకున్నాయి. మొదటిదేమో జర్మనీ ఏఎఫ్డి, అలాగే నేషనల్ ర్యాలీ. నేషనల్ ర్యాలీ అనేటువంటిది మీరు ఇక్కడ గమనిస్తే ఫ్రాన్స్లో దాదాపు 3వ వంతు ఓట్లు తెచ్చుకోవడంతో అక్కడ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ని కాల్ చేయడం జరిగింది ఫ్రాన్స్ ప్రెసిడెంట్. సో ఫ్రాన్స్ జర్మనీకి సంబంధించిన ఫార్ రైట్ పార్టీస్ ఇవి వార్తల్లోకి వచ్చాయి. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఈ మధ్య రిలీజ్ అవ్వటం, మన దేశం మొత్తం 146 దేశాల్లో 129వ ర్యాంకులో ఉండటం, 2 ప్లేసెస్ స్లిప్ అవ్వటం, అందులో మొత్తం 4 ఉన్నాయన్నమాట సబ్ ఇండిసెస్. వాటిల్లో వన్ పర్టిక్యులర్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాంట్లో మన దేశం చాలా వరస్ట్గా పెర్ఫామ్ చేయటం, అలాగే చట్టసభల్లో ఉమెన్ పార్టిసిపేషన్లో కొంత బెటర్గా పెర్ఫామ్ చేయటం, ఇదంతా మీరు చదివే ఉంటారు. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని రిలీజ్ చేసేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఐస్లాండ్ చాలా సంవత్సరాల నుంచి మొదటి ర్యాంక్లో ఉంటుంది. తర్వాత జెండర్ గ్యాప్ ఇంకా చాలా ఎక్కువ ఉంది. జెండర్ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి 130 సంవత్సరాల పైగా పడుతుంది అని చెప్పి ఆ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. తర్వాత నేషనల్ సెక్యూరిటీ క్లాస్ ఏమిటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించి మీ అందరికీ తెలుసు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆర్కిటెక్చర్ కింద అడ్వాన్స్డ్ కంట్రీస్ నార్మల్గా ఎక్కువ టారిఫ్స్ పెంచలేవు. అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ ఎక్కువ టారిఫ్స్ అంటే ఇంపోర్ట్ టారిఫ్స్ విధించేటువంటి అవకాశం ఉంది. కానీ అడ్వాన్స్డ్ కంట్రీస్కి ఆ అవకాశం లేదు. ఎందుకంటే WTO ఫ్రేమ్వర్క్లో వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు, మేము టారిఫ్స్ తక్కువగా ఉంచుతాము అని చెప్పి, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి. కానీ ఈ మధ్య కాలంలో టిట్ ఫర్ టాట్ టారిఫ్స్ మనం చూస్తున్నాం. ఒక పక్క చైనా పెంచటం, ఇంకో పక్క యూరోపియన్ యూనియన్, అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఒక ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య యూరోపియన్ యూనియన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద టారిఫ్స్ పెంచింది, అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద టారిఫ్ని 25% నుంచి 100%కి పెంచిందనమాట. ఇవన్నీ ఎలా పెంచగలుగుతున్నారు? ఒక ఎక్సెప్షన్ ఉంది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో. అదేంటంటే నేషనల్ సెక్యూరిటీ క్లాస్ కింద ఇన్వోక్ చేస్తే టారిఫ్స్ ఎంతైనా పెంచుకోవచ్చు. ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ క్లాస్ని ఉపయోగించి ఈ దేశాలు టిట్ ఫర్ టాట్ టారిఫ్స్ని పెంచుకోగలుగుతున్నాయి. తర్వాత ఈస్టర్న్ కారిడార్ మైగ్రేషన్ రూట్స్, జిబౌటీకి అటు ఇటు మైగ్రేషన్ రూట్స్ ఈ మధ్య చాలా ప్రాబ్లమెటిక్గా మారాయి. ఎలాగైనా సరే ఇథియోపియా లాంటి ఆఫ్రికన్ దేశాల నుంచి బయటపడిపోదాము, బయటికి వెళ్ళిపోయి అక్కడున్నటువంటి సముద్రాన్ని దాటి యెమెన్లోకి వెళ్ళటం, యెమెన్ నుంచి ఏదో ఒక రకంగా సౌదీ అరేబియా చేరుకోవటం, ఇది వాళ్ళ ప్లాన్ అన్నమాట. సో ఈ మైగ్రేషన్ రూట్స్ మూలంగా ఈ మధ్య చాలామంది ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఈస్టర్న్ మైగ్రేషన్ కారిడార్ వార్తల్లోకి వచ్చింది. నేను మ్యాప్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సొమాలీల్యాండ్, ఇది కూడా ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే సొమాలీల్యాండ్ వాళ్ళు 1991లోనే ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు. ఇది సొమాలియాలో భాగం. సొమాలియా వీళ్ళ ఇండిపెండెన్స్ని రికగ్నైజ్ చేయలేదు. ప్రపంచంలో ఏ దేశం కూడా సొమాలీల్యాండ్ని ఇండిపెండెంట్ కంట్రీగా ఐడెంటిఫై చేయటం లేదు. అయితే ఇథియోపియా అనేటువంటి కంట్రీ వాళ్ళకి కోస్ట్ లైన్ లేదు, అది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఈ సొమాలీల్యాండ్ తోటి ఒక ఒప్పందం చేసుకోవటం, పోర్ట్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయడానికి, ఇది సొమాలియా ఫ్యూరియస్గా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. మ్యాప్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కఫాలా సిస్టమ్, ఇక్కడ నుంచి చాలామంది బ్లూ కాలర్ వర్కర్స్ కేరళ అలాగే మిగతా రాష్ట్రాల నుంచి
బ్లూ కాలర్ వర్కర్స్ గల్ఫ్ కంట్రీస్కి వెళ్తుంటారు. కువైట్ కావచ్చు, అలాగే బహ్రెయిన్ కావచ్చు, అలాంటి దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక పని చేసుకొని డబ్బులు సంపాదించి మన దేశానికి పంపిస్తూ ఉంటారు. ముఖ్యంగా కేరళ ఎకానమీని మీరు చూస్తే దాదాపు 10% ఆఫ్ ద ఎకానమీ ఇలా ఇతర దేశాల నుంచి అంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి పంపించే డబ్బే అన్నమాట. అయితే కఫాలా సిస్టమ్ అంటే ఏమిటంటే ఇక్కడి నుంచి వెళ్ళగానే వీళ్ళకి సంబంధించిన వీసా కావచ్చు, వర్క్ పర్మిట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంప్లాయర్ తీసేసుకుంటాడు. ఎవరైతే ఉద్యోగం ఇచ్చారో వాళ్ళు తీసేసుకోవటం, అంతేకాకుండా వీళ్ళ హ్యూమన్ రైట్స్ కూడా పెద్దగా పట్టించుకోకపోవటం, దీంతో ఈ కఫాలా సిస్టమ్ అనేది వార్తల్లోకి వచ్చింది. దీని ద్వారా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నాయి అని చెప్పి చాలామంది విశ్లేషిస్తున్నారు. ఈ మధ్య ఒక యాక్సిడెంట్ జరగటం, చాలామంది ప్రాణాలు కోల్పోవటం, వాళ్ళ సేఫ్టీ గురించి కానీ వాళ్ళకి సరైనటువంటి అక్కడ వసతి సదుపాయాలు కానీ ఇవ్వటం లేదేమో అన్నటువంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఈ కఫాలా సిస్టమ్ గల్ఫ్ కంట్రీస్లో చాలా వాటిల్లో ఉంది. బల్కనైజేషన్, మీరు బల్కన్ పెనిన్సులాకి వెళితే మీరు టర్కీకి వెళ్ళండి, అక్కడ ఇస్తాన్బుల్ అనే సిటీ ఉంటుంది. ఆ ఇస్తాన్బుల్ సిటీ 2 కాంటినెంట్స్లో ఉంటుంది. ఇటుపక్క ఏషియా, అనటోలియా పెనిన్సులా అంటాం, అలాగే అటుపక్కేమో బాల్కన్ పెనిన్సులా, మధ్యలో ఉన్నది బాస్ఫరస్ స్ట్రైట్. బాస్ఫరస్ స్ట్రైట్ గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. సో ఇక్కడ బాల్కన్ పెనిన్సులా అక్కడ ఎథికల్ లైన్స్లో కావచ్చు, అంటే ఎథ్నిక్ లైన్స్లో కావచ్చు, రేషియల్ లైన్స్లో కావచ్చు, చిన్న చిన్న దేశాలుగా విడిపోవటం మనం చూస్తూ ఉంటాం. దీన్ని ఏమంటారంటే బాల్కనైజేషన్ అంటాం అన్నమాట. తర్వాత చిల్లింగ్ ఎఫెక్ట్, ఒకవేళ మీరు ఎవరితోటైనా గొడవ అయిందనుకోండి, ఏ దేశంలోనైనా సరే చిన్న చిన్న గొడవలైతే వాళ్ళని పెద్ద శిక్ష వేశారనుకోండి, లేకపోతే మీరు సోషల్ మీడియాలో ప్రధానమంత్రి గారి పాలసీస్ని విమర్శించారనుకోండి, ముఖ్యమంత్రి గారి పాలసీస్ని విమర్శించారనుకోండి, విమర్శించే హక్కు మీకుంది. మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారనుకోండి, అది చిల్లింగ్ ఎఫెక్ట్ అంటామన్నమాట. అంటే ఏ దేశానికైనా సరే చట్టాలు స్ట్రింజెంట్గా ఉంటాయి, మనం నోరు తెరవడానికి భయపడతామన్నమాట. దాన్ని చిల్లింగ్ ఎఫెక్ట్ అంటాం. తర్వాత సుప్రీంకోర్టు మన దేశంలో వాచ్ఫుల్ గార్డియన్. ఎవరి ప్రాథమిక హక్కులకి భంగం కలిగినా సరే సుప్రీంకోర్టు చూస్తూ ఊరుకోకూడదు. సుమోటోగానైనా సరే ఆ ప్రజలకి వెళ్ళేటువంటి అవకాశం లేకపోయినా సరే సుప్రీంకోర్టు సుమోటో కూడా టేకప్ చేయొచ్చు. తర్వాత ఆర్టికల్ 142లో కంప్లీట్ జస్టిస్ చేయడానికి దానికి అధికారాలు ఉన్నాయి. చాలా ఆర్టికల్ 136 ఏ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ మీదైనా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. అందుకే సుప్రీంకోర్టుని వాచ్ఫుల్ గార్డియన్ అంటారు. దానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే సెంటినల్ ఆన్ ద క్వీ వైవ్. కస్టమరీ ఇంటర్నేషనల్ లా, మీరు కన్వెన్షన్స్కి, ప్రపంచంలో ఉన్నటువంటి కన్వెన్షన్స్కి మీరు సంతకం పెట్టినా పెట్టకపోయినా, మీరు ఆ కన్వెన్షన్లో భాగస్వామి అయినా కాకపోయినా కొన్నిటిని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకి ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్, అంటే ఇతర దేశాల నుంచి ఆ దేశాల్లో ప్రాణాలు పోతాయి అన్న భయంతో తలదాచుకోవటానికి వేరే దేశానికి వచ్చారనుకోండి, వీళ్ళు వాళ్ళని వెనక్కి పంపకూడదు. ఆ దేశంలో వాళ్ళ ప్రాణాలకి రక్షణ లేనప్పుడు వెనక్కి పంపకూడదు. దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ అంటాం. రెఫ్యూజీ లాలో సంతకం పెట్టినా పెట్టకపోయినా కూడా ఇది వర్తిస్తుంది. ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ ప్రకారం చూస్తే మనం మన దేశానికి వచ్చిన రోహింగ్యాస్ని కావచ్చు, ఇంకెవరినైనా సరే వెనక్కి పంపకూడదన్నమాట. మన దేశం నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని కొంతమందిని పంపిస్తుంది, అది వేరే విషయం. కానీ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫౌల్మెంట్ అనేటువంటిది కస్టమరీ ఇంటర్నేషనల్ లాలో భాగం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ప్రోటోకాల్స్కి ఎక్సీడ్ అయినా అవ్వకపోయినా సరే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే ఏం లేదు, రిజర్వేషన్స్ అన్నమాట. వాటికి ఇంకొక పేరు ఎఫర్మేటివ్ యాక్షన్. కొన్ని సెక్షన్స్ హిస్టారికల్గా డిప్రైవ్డ్ అయినప్పుడు వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వచ్చు, వాటిని ఎఫర్మేటివ్ యాక్షన్స్ అంటారు. ఈక్వాలిటీకి సబ్స్టాంటివ్ ఈక్వాలిటీకి మధ్య తేడా ఏమిటి? ఈక్వాలిటీ అంటే హిస్టారికల్ ఇంజస్టిసెస్, డిప్రైవేషన్స్ వీటితో సంబంధం లేకుండా
అందరినీ ఒక విధంగా చూడటం. అంటే ఏదైనా ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టినప్పుడు అందరికీ ఒకే మెరిట్ లిస్ట్ ఇవ్వటం, అది పర్ఫెక్ట్ ఈక్వాలిటీ. హిస్టారికల్ ఇంజస్టిసెస్ ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్ ఈక్వాలిటీని మనం ఇంప్లిమెంట్ చేయలేము. మన దేశం లాంటి దేశంలో డైవర్సిఫైడ్ హిస్టారికల్ క్యాస్ట్ ప్రిజుడిసెస్ ఉన్నటువంటి మన దేశం లాంటి దేశంలో సబ్స్టాంటివ్ ఈక్వాలిటీని అమలు చేస్తున్నాం. అవసరమైన చోట వెసులుబాటు ఇస్తున్నాం, అవసరమైన చోట కట్ ఆఫ్ తగ్గిస్తున్నాం, అవసరమైన చోట సపోర్ట్ ఇస్తున్నాం. ఇదంతా సబ్స్టాంటివ్ ఈక్వాలిటీలో భాగం. బనానా రిపబ్లిక్ ఏ దేశమైనా సరే న్యాచురల్ రిసోర్సెస్ ఎక్స్పోర్ట్ మీద ఆధారపడితే ఆ దేశంలో న్యాచురల్ రిసోర్సెస్ ఉండొచ్చు, వాటిని వినియోగించుకునే సామర్థ్యం ఆ దేశానికి లేదు. అలాంటి దేశాలని బనానా రిపబ్లిక్ అంటారు. అంతేకాకుండా ఆ దేశంలో పెట్టుబడులు ఒక దేశం పెట్టిందనుకోండి, గణనీయమైనటువంటి పెట్టుబడులు పెట్టి ఆ తర్వాత ఆ దేశాన్ని శాసించే స్థాయికి వచ్చిందనుకోండి, అప్పుడు ఆ దేశం బనానా రిపబ్లిక్ అయిపోతుంది. సో బనానా రిపబ్లిక్ అనేటువంటి పదం ఎప్పటి నుంచి వచ్చిందంటే 100 సంవత్సరాల క్రితం, దాదాపు 100-150 సంవత్సరాల క్రితం హాండ్యురస్, గటమాలా అనేటువంటి సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ ఈ బనానా ట్రేడ్ మూలంగా ఒక ఫ్రూట్ కంపెనీ ఆ దేశ అధినేతలని డిక్టేట్ చేసే స్థాయికి వచ్చిందనమాట. అంటే అప్పట్లో అమెరికాలో బనానాస్కి చాలా డిమాండ్ ఉండేది. సో ఫ్రూట్ కంపెనీ ఒకటి బనానాస్ని ఎక్స్పోర్ట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి ఏ రకమైన హక్కులు లేకుండా ప్రభుత్వాలని చేతిలో పెట్టుకొని అక్కడున్న గవర్నెన్స్ సిస్టమ్స్ని శాసించే స్థాయికి వచ్చింది. అందుకని బనానా రిపబ్లిక్ అని ఒరిజినల్గా వచ్చినటువంటి పేరు దాదాపు 120 ఏళ్ల క్రితం గటమాలా, హాండ్యురస్ అనే సెంట్రల్ అమెరికన్ కంట్రీస్కి. ఇప్పుడు ఏ దేశమైనా సరే బాగా ఎక్కువ పెట్టుబడులు పెట్టి తర్వాత ఆ దేశం మీద డిపెండెన్సీ ఎక్కువైపోతాయి. ఉదాహరణకి పాకిస్తాన్లో చైనా బాగా పెట్టుబడులు పెట్టిందనుకోండి, చైనా మీద డిపెండెన్సీ బాగా పెరిగిపోయిందనుకోండి, అప్పుడు పాకిస్తాన్ బనానా రిపబ్లిక్ అవుతుంది. రివిజనిస్ట్ పవర్ చైనా ఉదాహరణ. వెస్ట్రన్ కంట్రీస్ చైనాని రివిజనిస్ట్ పవర్ అంటాయన్నమాట. ఎందుకంటున్నాయి? ఎందుకంటే చైనా స్టేటస్ కోలో ఉండదు. అంటే ఏదైనా సరే ఒక విషయం వస్తే దాన్ని మాటిమాటికి ఎక్స్పాండ్ చేయాలని చూస్తుంది. 9 లైన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కూడా చెప్పింది. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఏం చెప్పింది? అది 9 లైన్ మీరు అనుకుంటున్నారు అది చట్టబద్ధత లేదు అని చెప్పింది, అయినా వినటం లేదు. మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ విషయానికే వస్తే చైనా మాటిమాటికి బౌండరీని మారుస్తుంది 50 సంవత్సరాల నుంచి. అందుకే చైనాని రివిజనిస్ట్ పవర్ అంటారు. తర్వాత లార్జెస్ట్ ఐలాండ్ ఏమిటి ప్రపంచంలో? ఇక్కడ కాంటినెంటల్ ల్యాండ్ మాస్ని పక్కన పెడతాం. ఆస్ట్రేలియా ఒక విధంగా చూస్తే ఆస్ట్రేలియా అతిపెద్ద ఐలాండ్ అవ్వాలి, కానీ ఆస్ట్రేలియాని మనం ఒక కాంటినెంటల్ ల్యాండ్ మాస్ కింద చూస్తున్నాం కాబట్టి ఆస్ట్రేలియాని పక్కన పెడితే గ్రీన్లాండ్ అనమాట. గ్రీన్లాండ్ అనేది ఒక ఇండిపెండెంట్ కంట్రీ కాదు, సావర్నిటీ ఆఫ్ డెన్మార్క్. సో గ్రీన్లాండ్ అనేది అతి పెద్ద ఐలాండ్. సెకండ్ హైయెస్ట్ వచ్చేసరికి న్యూ గినీ. న్యూ గినీ ఐలాండ్ ఏదైతే ఉందో అది 2 దేశాల మధ్య ఉంది. అంటే 2 దేశాలు ఆ ఐలాండ్లో ఉన్నాయి. ఒకటి పపువా న్యూ గినీ అనేటువంటి సపరేట్ కంట్రీ, అలాగే ఇంకా మిగతాది ఇండోనేషియాలో భాగం అన్నమాట. అర్థమైంది కదా? ఈ 20 ప్రశ్నలకి మీరు ఏవైతే నేర్చుకున్నారో పేపర్ మీద రాసుకోండి. తర్వాత ఇలా మీరు నేర్చుకుంటూ పోతే మీ హారిజాన్ వైడన్ అయిపోతుంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీని మీరు ఈజీగా ఫేస్ చేయగలరు. తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఎన్ఐఎన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఎన్ఐఎన్ మన హైదరాబాద్లో ఉంది. సో ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ వీళ్ళు హెల్త్ గైడ్లైన్స్ ఇచ్చారు. ఇదేమిటి హెల్త్ గైడ్లైన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే గత 10, 15, 20 సంవత్సరాల కాలంలో మన దేశంలో ఈ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ మూలంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ బర్డెన్ పెరిగిపోతుంది. డయాబెటీస్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్ కావచ్చు, ఇవన్నీ పెరుగుతుండటంతో అసలు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనేటువంటి గైడ్లైన్స్ ఇవ్వటం జరిగింది. ఇందులో మీరు యోగా చేయాలి,
అంతేకాకుండా మీరు ఎక్సర్సైజ్ చేయాలి, ఇవి కూడా జోడించడం జరిగింది. దీన్ని బట్టి ఎక్సర్సైజ్కి యోగాకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో గమనించండి. అంతేకాకుండా 6 నెలల దాకా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, బేబీకి వీలైతే బ్రెస్ట్ ఫీడింగ్ 2 సంవత్సరాల దాకా కంటిన్యూ చేయమనుంది. అలాగే 2 సంవత్సరాల దాకా హోమ్ కుక్డ్ ఫుడ్ పెట్టాలనుంది. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోమనుంది. గ్రెయిన్స్ కావచ్చు, అలాగే ఇతరితర సీడ్స్ కావచ్చు. సో రకరకాల వాటిని బ్యాలెన్స్డ్ వేలో మనం తినాలి. ఇండియన్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటారు, అంటే గోధుమ బియ్యానికి సంబంధించినటువంటి పదార్థాలు ఎక్కువగా తింటాం కాబట్టి వాటిని కాస్త తగ్గించి ఫ్రూట్స్, వెజిటబుల్స్ని పెంచండి. ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు 400 గ్రాములు వెజిటబుల్స్, 100 గ్రాములు ఫ్రూట్స్ తినాలి. ఫైబర్ సఫిషియెంట్గా ఉండాలి. ఇవన్నీ కూడా వీళ్ళిచ్చినటువంటి గైడ్లైన్స్లో భాగం. సాల్ట్ ఇంటేక్ తగ్గించమని చెప్తున్నారు. ఎందుకంటే సాల్ట్లో సోడియం ఉంటుంది. సోడియం అనేటువంటిది ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అవుట్ సైడ్ ద సెల్ మెయింటైన్ చేస్తుంది. సోడియం ఎక్కువైపోతే ఫ్లూయిడ్ ఎక్కువ కావాలి. ఫ్లూయిడ్ ఎక్కువ కావాలంటే హార్ట్ ఫాస్ట్గా పంప్ చేయాలి బ్లడ్ని. అప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినొద్దని చెప్తున్నారు. ఇందులో ఫ్యాట్, షుగర్, సాల్ట్ ఇవి ఎక్కువగా ఉంటాయి. మీరు ఏదైనా ఒక ప్యాకేజ్డ్ ఫుడ్ తినేటప్పుడు ఆ ప్యాకేజ్ మీద ఏమి రాసుంది అని చదవండి. తినే ముందు యాడెడ్ షుగర్స్ ఉన్నాయా, సాల్ట్ ఎంత ఉంది. అందుకని రాబోయే కాలంలో ప్రజలు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఒబెసిటీ అనేది బాగా పెరుగుతుందని ల్యాన్సెట్ రిపోర్ట్ ఈ మధ్య చెప్పింది. దీంతో పాటుగా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ బర్డెన్ దాదాపు 60% దాటింది అని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వీటన్నిటి మధ్య 17 పాయింట్స్తో కూడినటువంటి హెల్త్ గైడ్లైన్స్, ఫుడ్కి సంబంధించిన గైడ్లైన్స్ చాలా ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. యూరోపియన్ పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి చెప్పాను. 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. దాదాపుగా 38 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. లిస్బన్ ట్రీటీ ఇది 2009లో అమల్లోకి వచ్చింది. ఇది వీటికి సంబంధించినటువంటి పవర్స్ని ఇది చెప్తుందన్నమాట. తర్వాత ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్, అలాగే యూరోపియన్ పార్లమెంట్, ఈ రెండూ కలిసి యూరోపియన్ లెజిస్లేషన్లో పాలు పంచుకుంటాయి. అంటే చట్టాలు చేసేటువంటి దాంట్లో పాలు పంచుకుంటాయి. కానీ చట్టాలని ప్రపోజ్ చేసే పవర్ వీటికి లేదు. ఆ పవర్ అంతా యూరోపియన్ కమిషన్కి ఉంది. యూరోపియన్ కమిషన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ అని చెప్పచ్చు. ఈ మధ్య కాలంలో ఈ ఎలక్షన్స్ ఎందుకు వార్తల్లోకి వచ్చాయంటే గ్రీన్స్ పార్టీ యొక్క ప్రాతినిధ్యం తగ్గింది 71 నుంచి 53కి. అంతేకాకుండా ఇంకా ఈ ఫార్ రైట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రాతినిధ్యం పెరిగింది. ముఖ్యంగా నేషనల్ ర్యాలీ, ఈ పార్టీ ఫ్రాన్స్కి సంబంధించింది. ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ, దాన్ని ఏఎఫ్డి అంటారు, అది జర్మనీకి సంబంధించింది. తర్వాత సొమాలీల్యాండ్, మీరు ఇక్కడ చూడండి, ఇదంతా ప్రపంచం పరిగణించే దాని ప్రకారం సొమాలియాలో భాగం. అయితే సొమాలీల్యాండ్ 1991లోనే ఇండిపెండెన్స్ని డిక్లేర్ చేసుకుంది. దాన్ని ఏ దేశం కూడా రికగ్నైజ్ చేయటం లేదు. అయితే ఇథియోపియా ఉంది చూడండి ఇక్కడ. సొమాలియా, ఇథియోపియా, జిబౌటి ఇవన్నీ కూడా హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్నాయి. ఇథియోపియాకి కోస్ట్ లైన్ లేదు. కోస్ట్ లైన్ అవసరం ఉంది కాబట్టి పోర్ట్ ఫెసిలిటీస్ డెవలప్ చేయడానికి ఇథియోపియా వాళ్ళు వెళ్ళి ఇక్కడ ఒక లొకేషన్లో నేవల్ బేస్ డెవలప్ చేస్తాము అని సొమాలీల్యాండ్తో ఒప్పందం కుదుర్చుకోవడంతో సొమాలియా బాగా ఇబ్బంది పడింది. సొమాలియా చాలా ఫ్యూరియస్గా తయారయ్యి ఇప్పటిదాకా ఇథియోపియాకి సంబంధించినటువంటి ట్రూప్స్ సొమాలియాలో ఉన్నాయి. ఎందుకున్నాయి? అల్ షబాబ్ అనేటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని కంట్రోల్ చేయడానికి ఇథియోపియా ట్రూప్స్ని పంపించింది. వీళ్ళని వెనక్కి పంపిస్తాం అని కూడా వార్నింగ్ ఇచ్చిందనమాట. తర్వాత గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ 4 ఉన్నాయి. ఇందులో ఒకటి ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ, రెండోది ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, హెల్త్ అండ్ సర్వైవల్, పొలిటికల్ ఎంపవర్మెంట్. బట్ మన దేశానికి సంబంధించి ఈ ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాంట్లో మన దేశం కేవలం జెండర్ గ్యాప్ని 40% మాత్రమే బ్రిడ్జ్ చేసింది.
అంటే ఉమెన్కి సంబంధించిన ఎకానమిక్ ఆపర్చునిటీస్లో ఇంకా బాగా వెనుకబడి ఉన్నాము అని అర్థమవుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే పొలిటికల్ ఎంపవర్మెంట్లో కొంచెం ముందున్నాం, ఎందుకంటే లోకల్ బాడీస్లో 1/3 రిజర్వేషన్ మ్యాండేటరీ కాబట్టి. అర్థమైంది కదా. తర్వాత మన దేశం ర్యాంక్ 129 ఈ వరల్డ్ ఎకానమిక్ ఫోరం రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా ప్రపంచంలో దాదాపుగా 68% జెండర్ గ్యాప్ని బ్రిడ్జ్ చేశారు. మన దేశం విషయానికి వస్తే 64% మాత్రమే బ్రిడ్జ్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ ఈ ఇథియోపియా అలాగే మిగతా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఎలాగైనా సరే గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలి అని చెప్పి, ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆఫ్రికన్ దేశాల్లో మీరు చూస్తే ఈ మధ్య కాలంలో డ్రౌట్ కండిషన్స్, ఆకలితో అలమటిస్తున్నారు. అలాగే ఆర్మీ కూస్ దాదాపు 7-8 దేశాల్లో ఆర్మీ టేక్ ఓవర్ చేసింది. ఆర్మీ టేక్ ఓవర్ చేస్తే ఇంకక్కడ ప్రజల కష్ట సుఖాలను ఎవరు తెలుసుకుంటారు? అంతేకాకుండా ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో ఇంకోటి ఏంటంటే ఇస్లామిక్ స్టేట్కి సంబంధించిన బ్రాంచెస్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అల్ ఖైదాకి సంబంధించిన బ్రాంచెస్, ఇందాక మనం అల్ షబాబ్ గురించి చెప్పుకున్నాం కదా సోమాలియాలో, అలాంటివి చాలా ఉన్నాయి. బోకో హరాం చూస్తే నైజీరియా. సో ఇలాంటి వాటి మూలంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలాగైనా తప్పించుకొని గల్ఫ్ కంట్రీస్కి పోతే ఎలాగోలా బతకొచ్చు అన్న ఉద్దేశంతో బాగా ఓవర్ క్రౌడెడ్ బోట్స్లో మిడిల్ మెన్ సహాయంతో వాళ్ళు ఈ రూట్స్లో మీరు ఇక్కడ చూడండి, జిబౌటి, ఇక్కడ బాబెల్ మండబ్ స్ట్రైట్ కానీ గల్ఫ్ ఆఫ్ అడెన్, ఇది రెడ్ సీ మీ అందరికీ తెలుసు. గల్ఫ్ ఆఫ్ అడెన్ రెడ్ సీని కనెక్ట్ చేసేది బాబ్ ఎల్ మండబ్ స్ట్రైట్. ఇక్కడ బాబ్ ఎల్ మండబ్ స్ట్రైట్ దగ్గర ఇక్కడ జిబౌటి ఉంది, ఇటు పక్క ఎమెన్ ఉంది. సో ఈ రూట్స్ ద్వారా వాళ్ళు ఇక్కడికి సౌదీ అరేబియా చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. రేపు బుధవారం నాడు ఎకానమీకి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రశ్నలకి మీకు సమాధానాలు చెప్తాను. తర్వాత ఈ చిన్న ప్రశ్నల సమాధానాలు మళ్ళీ మళ్ళీ వినండి. గుర్తుండవు అనుకుంటే ఒక పుస్తకంలో రాసుకోండి. ప్రతి క్వశ్చన్కి 3-4 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను, రివిజన్కి అనువుగా ఉంటాయి. సరే, ఈ లెక్చర్ని ఇంతటితో ముగిద్దాం. రేపు ఎకానమీ కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. నమస్తే.